హలో మై డియర్ స్కూల్ డైరెక్టర్స్, ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్, నమస్తే. మీ అందరి ఆదరాభిమానాలతో గత సంవత్సరం మనం 300 పైగా స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాం. ఈ సంవత్సరం కూడా మరెన్నో కొత్త స్కూల్స్ మన గ్రూప్లోకి జాయిన్ అవబోతున్నాయి. ఇంతటి విజయాన్ని అందించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అయితే ఈ సంవత్సరం మేము కొత్తగా ఏ ప్రోగ్రామ్స్ని రన్ చేయబోతున్నాం, ఇంకా ఏ సర్వీసెస్ని యాడ్ చేయబోతున్నాం అనేటువంటి విషయాలు మీకు తెలియజేయడం కోసమే ముందుకి వచ్చాను. మేము ఇచ్చే సర్వీసెస్ గురించి మీకు పూర్తిగా తెలిసినట్లయితే మీరు మా సర్వీసెస్ అన్నింటినీ పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతారు అనే ఉద్దేశంతోనే మా యొక్క సర్వీసెస్ అన్నింటిని గురించి సవివరంగా ఇప్పుడు నేను వివరిస్తాను. మీరు ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్న వాళ్ళైనా లేదా ఈ సంవత్సరం కొత్తగా ప్రోగ్రామ్ని మాతో కలిసి రన్ చేయాలి అనుకుంటున్నా ఎవరైనా సరే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ సంవత్సరం నుంచి మీరు ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని మీ స్కూల్లో ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మేమున్నాం అనేటువంటి నినాదంతో మీ ముందుకు వస్తున్నాం. అంటే మీకు ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ రన్ చేయాలి అనేటువంటి కోరుకుంటే చాలు. మీ స్కూల్లో టీచర్స్ ఉన్నా లేకపోయినా మేము మీ చేత ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయించగలం. మీ చేత ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయించడానికి కావాల్సినటువంటి అన్ని మౌలిక వనరుల్ని మేమే మీకు అందిస్తాం. మీ యొక్క R&D టీమ్ లాగా మేము వర్క్ చేస్తాం. తద్వారా మన స్కూల్లో ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. గత 10 సంవత్సరాలుగా మేమంతా కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్లో సైమిల్టేనియస్గా వర్క్ చేయడం వల్ల స్కూల్ పిల్లలు ఏమేమి అంశాలు నేర్చుకుంటే కాలేజీలో కంఫర్ట్గా ఉంటారు, స్కూల్లో ఏ అంశాలు నేర్చుకోవడం వల్ల వాళ్ళు కాలేజీకి వచ్చేటప్పటికి టఫ్గా ఫీల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకున్నాం. అలాగే ఈ ఎడ్యుహంట్ స్టార్ట్ చేసి 10 years అయిన సందర్భంగా ఈ 10 సంవత్సరాల్లో స్కూల్ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి అనేటువంటి విషయాలను కూడా మేము పూర్తిగా అర్థం చేసుకున్నాం. అందుచేతనే మేము ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని చక్కగా రన్ చేయగలుగుతున్నాం. ఈ స్కూల్స్కి ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకు ఉండేటువంటి ఫెసిలిటీస్, వాళ్ళకు ఉండేటువంటి టీచర్స్ అవైలబిలిటీ, వాళ్ళకు ఉండేటువంటి స్టూడెంట్స్ యొక్క సామర్థ్యాలు, వీటన్నింటినీ అంచనా వేసుకొని స్కూల్స్ని మేము 4 రకాలుగా విభజించుకున్నాం. అదేంటంటే అప్పుడే ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునేటువంటి స్కూల్స్, లేదా ఐఐటి స్థాయిలో టీచింగ్ చేయగలిగినటువంటి టీచర్స్ లేనటువంటి స్కూల్స్, ఇటువంటి వారికి ఒక రకమైన ప్రోగ్రాం, అదే సీమ్ ప్రోగ్రామ్. ఈ సీమ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏమిటంటే మేము ముందుగా సిటీస్లోను కార్పొరేట్స్కి నెక్స్ట్ ఉండేటువంటి హై ప్రొఫైల్ స్కూల్స్లోనూ కూడా ప్రోగ్రామ్ రన్ చేసేవాళ్ళం. అయితే దీన్ని గమనించినటువంటి చిన్న స్కూల్స్, మీరు కార్పొరేట్స్ లెవెల్లో ఉన్నటువంటి స్కూల్స్కి మాత్రమే సేవలు అందిస్తున్నారు, మాలాంటి వాళ్ళకి కూడా మీరు సేవలు అందించాలి కదా, అప్పుడు మేము కూడా ఐఐటి ఫౌండేషన్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం అనేటువంటి రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఈ సీమ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ సీమ్ ప్రోగ్రాంలో స్టేట్ బోర్డ్ టాపిక్స్ మీదే మేము ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ వాటిని ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మార్చి వాటిలో ఇన్డెప్త్ నాలెడ్జ్ని పొందుపరిచి తయారు చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్ల మనకి స్టేట్ లేదా సిబిఎస్ఈ ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఈజ్ స్పార్క్ ప్రోగ్రామ్. ఈ స్పార్క్ ప్రోగ్రామ్ అనేది 2-3 years ఐఐటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్స్, అలాగే కాలేజ్ లెవెల్లో ఐఐటిని టీచ్ చేసినటువంటి టీచర్స్ ఉన్నటువంటి వారికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్ ప్రోగ్రామ్ ఈజ్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్. ఎవరైతే more than 5 years ఐఐటి ఎక్స్పీరియన్స్ ఉన్నారో, కాలేజ్ లెవెల్లో మెయిన్స్ లెవెల్లో చెప్పగలిగినటువంటి టీచర్స్ ఉన్నారో, అటువంటి వాళ్ళు ఈ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు. more than 10 years ఎక్స్పీరియన్స్ ఉండి ఐఐటి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి స్కూల్స్, హై ప్రొఫైల్ టీచర్స్ ఉన్నటువంటి, హై ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఈ ప్రోగ్రామ్ని అడాప్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మా దగ్గర 4 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయని అర్థం చేసుకున్నారు. ఏ ప్రోగ్రామ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయొచ్చో కూడా మీకు కొంతవరకు అవగాహన వచ్చింది. ఇప్పుడు మేము ఏ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా మేము ఇచ్చే సర్వీసెస్ గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మీరు సెలెక్ట్ చేసుకునేది ఏ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా మేము 15 types ఆఫ్ సర్వీసెస్ని మీకు ఇస్తున్నాం. ఒక్కొక్క సర్వీస్ గురించి మీకు ఇప్పుడు నేను సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ హై క్వాలిటీ స్టడీ మెటీరియల్స్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ రీజనింగ్, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మీకు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ బుక్స్ మీకు వస్తాయి. మేము చాలా హై క్వాలిటీగా డిజైన్ చేసాం. పిల్లలు ఎంతసేపు చదివినా కూడా వాళ్ళు ఐస్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండే విధంగా ఫాంట్ సైజుని కానీ పేపర్ క్వాలిటీని కానీ మెయింటైన్ చేసాం. అలాగే పిల్లలకి ఎక్కడ చదివేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, మా ప్రమోషన్స్ ఏం లేకుండా బుక్ మొత్తం చాలా క్లీన్గా మెయింటైన్ చేసాం. ఈ కవర్ పేజ్ కూడా మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ ఇన్స్టిట్యూట్ కవర్ పేజ్ని మీరు వాడుకోవచ్చు. మీరు కావాలనుకుంటే మీ యొక్క అచీవ్మెంట్స్ అన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. ఉన్నటువంటి 5 బుక్స్లో కూడా మీరు 5 types ఆఫ్ అచీవ్మెంట్స్ వేస్తూ మీ గురించి మీరు సొసైటీకి తెలియజేసే ప్రయత్నం చేయొచ్చు.
అవర్ సెకండ్ ఫీచర్ ఈజ్ ఎ వెల్ ప్లాన్డ్ మైక్రో షెడ్యూల్. ఈ ప్రింటెడ్ మైక్రో షెడ్యూల్ మీకు ఇస్తాం. ఇందులో ఏముంటుంది అంటే ఏ రోజు ఏ లెసన్స్ కవర్ చేయాలి, ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి, ఏ రకమైన ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి, హాలిడేస్ ఎప్పుడున్నాయి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్గా డిజైన్ చేసి ఇచ్చాం. ఈ డీటెయిల్స్ ప్రకారంగా మీరు టీచింగ్ని అలాగే ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తే కనుక విత్ ఇన్ టైం మనము ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. థర్డ్ వన్ ఈజ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది లాస్ట్ ఇయర్ వరకు మేము ఆన్లైన్లో కండక్ట్ చేసాం. చాలామంది టీచర్స్ ఆన్లైన్లో అటెండ్ అయ్యారు. కొంతమంది ఆఫ్లైన్ కూడా కావాలని కోరుకోవడంతో ఈ సంవత్సరం ఆఫ్లైన్ కండక్ట్ చేస్తామని చూస్తున్నాం. సో మేము మీకు ఒక పోల్ పంపిస్తాం. ఎక్కువ మంది ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఏది కోరుకుంటున్నారో చూస్తాం. దాని ప్రకారంగా మెజారిటీ ఆఫ్ ద టీచర్స్ ఏది కోరుకుంటే అది మేము ఈ సంవత్సరం కండక్ట్ చేస్తాం. ఆఫ్లైన్ అయితే కనుక మీరు వైజాగ్ రావాల్సి ఉంటుంది. వైజాగ్లో ఒక 3 days ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం. ఆ 3 days ప్రోగ్రాంలో మేము సబ్జెక్ట్ పరంగాను అలాగే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ పరంగాను మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్. ఇదేంటంటే మీకు పిల్లలు ఏదైనా రిఫరెన్స్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ అడిగినా కానీ లేదా మన మెటీరియల్ నుంచి డౌట్స్ ఏమన్నా కానీ మీరు మా R&D టీమ్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. మా R&D టీమ్ అనేది ఈవినింగ్ 5 to 8 మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ 5 to 8 టైంలో మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడం కానీ లేదా కాల్ చేయడం కానీ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే అసలు మీకు డౌట్స్ రాకుండా ఉండే విధంగా మేమేం చేస్తామంటే టీచర్ మాన్యువల్స్ ఇస్తాం. ఆ టీచర్ మాన్యువల్స్లో మన మెటీరియల్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అన్ని కూడా డీటెయిల్గా మీకు దొరుకుతాయి. నెక్స్ట్ వన్ ఈజ్ వీడియో లెక్చర్స్. ఈ వీడియో లెక్చర్స్ని మేము మన స్కూల్ మేనేజ్మెంట్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా తయారు చేసాం. స్కూల్ మేనేజ్మెంట్స్కి ఎలా ఉపయోగపడతాయి అంటే ఒకవేళ మీకు ఐఐటి టీచర్స్ లేరు అనుకుందాం, మీ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ప్రొజెక్టర్ లేదా టీవీకి ఈ పెన్ డ్రైవ్ని అటాచ్ చేసి మా యొక్క వీడియోస్ని డైరెక్ట్గా ప్లే చేయొచ్చు. ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మేము తెలుగు స్టేట్స్లో ఉండే స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా 70% ఇంగ్లీష్ 30% తెలుగులో కూడా టీచ్ చేసాం. అందువల్ల అన్ని రకాలైనటువంటి విద్యార్థులకి మా యొక్క క్లాసెస్ అర్థమవుతాయి. మీకు టీచర్స్ లేని పక్షంలో కంప్లీట్గా పెన్ డ్రైవ్తోనే ఈ ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. లేదా టీచర్స్ ఉంటే కనుక అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ టీచర్స్ కనుక అప్కమింగ్ టీచర్స్ అయితే వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకుంటూ పిల్లలకి చెప్పే విధంగా అయితే వాళ్ళకి కూడా ఈ పెన్ డ్రైవ్ని ఇవ్వచ్చు. లేదా వాళ్ళు ఆన్లైన్లోనే మా వీడియోస్ని యాక్సెస్ చేసుకున్నటువంటి యాక్సెస్ ఇస్తాం. దాని ద్వారా టీచర్స్ని మా వీడియోస్ని చూసి వాళ్ళు ఎఫెక్టివ్గా ఇంకా నేర్చుకుని క్లాస్ రూమ్లో క్లాసెస్ చెప్పొచ్చు. లేదా ఎప్పుడైనా సరే టీచర్స్ డిఎస్ఏ వచ్చిందని లేకపోతే టీచర్స్కి ఏదైనా వేరే ఆపర్చునిటీ వచ్చిందని వెళ్ళిపోతే ఆ టైంలో ఒక 10 to 15 days మీరు కొత్తగా ఫ్యాకల్టీని రిక్రూట్ చేసే టైంలో కూడా ఈ వీడియోస్ని వాడుతూ మన ప్రోగ్రాము బ్రేక్ కాకుండా చూసుకోవచ్చు. అలాగే మేము హైబ్రిడ్ మోడల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ హైబ్రిడ్ మోడల్లో ఏం జరుగుతుందంటే పిల్లలు క్లాస్ రూమ్లో చెప్పినటువంటి క్లాసెస్ని వినొచ్చు. అలాగే వాళ్ళకి ఎక్కడైనా అర్థం కాకపోయినా లేదా క్లాస్ రూమ్లో 1-2 రోజులు వాళ్ళు ఆబ్సెంట్ అయినా సరే వాళ్ళకి యాప్ యాక్సెస్ ఇస్తాం. ఆ యాప్ యాక్సెస్ ద్వారా వాళ్ళు క్లాస్ రూమ్లో చెప్పింది వింటూ లేదా ఇంటి దగ్గర కూడా మరలా ఆ క్లాసెస్ని వింటూ ఇంకా సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మన యొక్క వీడియో లెక్చర్స్ మనకి ఉపయోగపడతాయి. ఒకటి క్లాస్ రూమ్లో డైరెక్ట్గా ప్లే చేయొచ్చు, లేదంటే టీచర్స్ సబ్జెక్ట్ నేర్చుకుంటూ పిల్లలకి చెప్పొచ్చు, లేదా పిల్లలే యాప్ ద్వారా మన యొక్క వీడియోస్ని హైబ్రిడ్ మోడల్లో క్లాస్ రూమ్లోనూ ఇంటి దగ్గర కూడా వినొచ్చు. మరి ఇప్పుడు క్లాసెస్ బాగా రన్ అయ్యాయి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన టైం వచ్చింది. ఈ ఎగ్జామ్ పేపర్ ప్రిపరేషన్ ఎట్లా అంటే మేమే మీకు ప్రింటెడ్ పేపర్స్ని పంపిస్తాం. పిల్లలకి పేపర్ కూడా అట్రాక్టివ్గా ఉండే విధంగా హై క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ని మీకు పంపిస్తాం. వీటిని జస్ట్ మీరు ఎగ్జామ్కి ముందుగా ఓపెన్ చేసి ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఎగ్జామ్కి మారిపోతుంది. ఫోర్ట్నైట్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ డిఫరెంట్, క్యుములేటివ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ డిఫరెంట్, అలాగే గ్రాండ్ టెస్ట్ పేపర్ యొక్క ప్యాటర్న్ డిఫరెంట్. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు మైక్రో షెడ్యూల్లో మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే ప్రతి ప్యాటర్న్ గురించి కూడా మీకు ఒక వీడియోని కూడా ముందుగా రిలీజ్ చేసి పంపిస్తాం. ఆ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఆ ప్యాటర్న్ ఎట్లా బబుల్ చేయాలనేటువంటి స్టూడెంట్స్కి అవేర్నెస్ కోసం వీడియోస్ని పంపిస్తాం. అలాగే మీకు కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అందజేస్తాం. సో మీరు కావాలనుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు, అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, లేదా ఆఫ్లైన్ అంటే ప్రింటెడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు. లేదా రెండు కావాలంటే రెండింటిని కూడా మేము మీకు ఇస్తాం. రెండింటిలో కూడా పేపర్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు కావాలంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని పిల్లలకి ప్రాక్టీస్ పర్పస్లోను, ప్రింటెడ్ పేపర్ని రియల్ ఎగ్జామ్ లాగా కూడా కండక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేటప్పటికీ మనకి ఇన్స్టెంట్గానే రిజల్ట్ వచ్చేస్తుంది ఎగ్జామ్ అయిన వెంటనే. కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే మనం కరెక్షన్స్ మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఓఎంఆర్ షీట్స్ని కూడా మేమే ఇస్తాం. ఈ ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్స్ అనేవి ఎగ్జామ్కి మారిపోతూ ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుసరించి ఓఎంఆర్ షీట్ అనేది ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్ కరెక్షన్ అనేది మాన్యువల్గా చేస్తే
మీకు ఎక్కువ రకమైనటువంటి అనాలిసిస్లు రావు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఓన్గా సెల్ఫ్ రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నించొద్దు. ఓఎంఆర్ షీట్స్ని మీరు మాకు పంపించండి. వాటిని ఎలా పంపించాలి అయితే కొరియర్ ద్వారా పంపించండి లేదా ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ చేయాలో ఎట్లా అనేది మీ కంప్యూటర్ ఆపరేటర్కి ఒక 5 minutes ట్రైనింగ్ మేము ఇస్తాం. వాళ్ళు మాకు ఈమెయిల్ చేస్తారు. ఈమెయిల్ అయితే అదే రోజు మనం రిజల్ట్ ఇచ్చేవచ్చు. లేదా కొరియర్ అనుకుంటే మాకు కొరియర్ 1 or 2 daysలో విశాఖపట్నంకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వితిన్ 3 hours మీకు రిజల్ట్ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిజల్ట్ అనాలిసిస్ కూడా మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్ మీకు ఇస్తాం. అదేంటంటే సబ్జెక్ట్ వైజ్ మార్కింగ్, సబ్జెక్ట్ వైజ్ ర్యాంకింగ్, అలాగే టోటల్ మార్క్స్, టోటల్ ర్యాంకింగ్, అలాగే ఆల్ ఇండియా లెవెల్లో మాకు ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో మీ యొక్క స్టూడెంట్స్ ఏ పొజిషన్లో ఉన్నారనేటువంటి అనాలిసిస్ అనేది మీకు ఇస్తాం. దాంతోపాటుగా RWL అనాలిసిస్ అనేది కూడా ఇస్తాం. వాట్ ఈస్ దిస్ RWL అనాలిసిస్? వేర్ R స్టాండ్స్ ఫర్ రైట్, W స్టాండ్స్ ఫర్ రాంగ్, L స్టాండ్స్ ఫర్ లెఫ్ట్. అంటే స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్ రైట్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ అసలు అన్అటెంప్టెడ్ విడిచిపెట్టేశారు అనే అనాలిసిస్ ఇస్తాం. దాంతోపాటుగా ఏ క్వశ్చన్స్ రైట్, రాంగ్, లెఫ్ట్ అనేటువంటి నెంబర్స్ కూడా మీకు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 5th క్వశ్చన్, 10th క్వశ్చన్ రాంగ్ చేశాడు అనేటువంటి నెంబర్స్ కూడా స్టూడెంట్ వైజ్ మీకు ఇచ్చేస్తాం. దాన్ని మీరు ఏం చేయాలి, నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేసి స్టూడెంట్స్ అందరికి కూడాను ఎవరైతే రాంగ్ అనేటువంటిది అలాగే లెఫ్ట్ అనేటువంటిది చేశారో ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా రేపటికి వచ్చేటప్పటికి నేర్చుకొని మరలా ప్రిన్సిపల్ గారికి లేదా ఐటీ ఇన్ఛార్జి లేదా క్లాస్ టీచర్కి చూపించాలి అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు వాటన్నిటిని మరలా నేర్చుకుని నెక్స్ట్ క్లాస్లోకి అటెండ్ అవుతారు. సో ఈ విధంగా మనం ఎగ్జామినేషన్ అయిన వెంటనే ఈ RWL అనాలిసిస్ ఎర్రర్ రిపోర్ట్ చేసినట్లయితే స్టూడెంట్స్ ఏ కాన్సెప్ట్స్లో వాళ్ళు వీక్గా ఉన్నారో వాటిని మరలా నేర్చుకుని మరలా నెక్స్ట్ క్లాస్కి వస్తారు. ఇలా ఈ ప్రక్రియ లేకుండా క్లాసెస్ చెప్పాం, ఎగ్జామ్ కండక్ట్ చేసాం, మళ్ళీ క్లాసెస్ చెప్పాం, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసాం అనుకుంటే వాళ్ళకి ఏ పోర్షన్స్లో ఏ కార్నర్స్లో వాళ్ళు వీక్గా ఉన్నారో అక్కడ మళ్ళీ వాళ్ళు స్ట్రెంథన్ అవ్వకుండానే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతారు. అలా నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతారు. ఇందువల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కాన్సెప్ట్స్ స్ట్రెంథన్ లేకుండా ముందుకు వెళ్తున్నట్టు. సో ముందు వచ్చేటువంటి కాన్సెప్ట్స్లో వాళ్ళు ఇంకా వీక్ అవుతారు. అందుకనే మనం ఈ RWL అనాలిసిస్ ద్వారా వాళ్ళు ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నారో తెలుసుకుని అక్కడ మనం స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. అవర్ నెక్స్ట్ అనాలిసిస్ ఈజ్ టీచింగ్ అనాలిసిస్. ఆ టీచింగ్ అనాలిసిస్ కూడా మీకు ఇస్తాం. అది ఎట్లా అంటే అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్, పేపర్లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్ని ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ రైట్ చేశారు, ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ రాంగ్ చేశారు, సెకండ్ క్వశ్చన్ని ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ రైట్ చేశారు, ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ రాంగ్ చేశారు అనేటువంటి అనాలిసిస్ ఇస్తాం. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఫస్ట్ క్వశ్చన్ 100% కరెక్ట్ చేశారు అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్ అందరికీ బాగా అర్థమైంది, ఆ కాన్సెప్ట్ అందరికీ బాగా అర్థమైంది అని దాని అర్థం. సెకండ్ క్వశ్చన్ 100% స్టూడెంట్స్ రాంగ్ చేశారు అంటే ఆ కాన్సెప్ట్ ఒకరికి అర్థం కాలేదు లేదా ఆ కాన్సెప్ట్ టీచర్ చెప్పలేదు అని దాని అర్థం. దీని ద్వారా ఏమవుతుంది, మనం టీచర్ని ఒకసారి పిలిచి సార్ ఈ కాన్సెప్ట్ చూడండి అందరు పిల్లలు ఆన్సర్ రాంగ్ చేశారు అంటే మీరు ఈ కాన్సెప్ట్ మిస్ చేశారా లేకపోతే ఎవరికి అర్థం కాలేదని మీరు అడిగారనుకోండి, టీచరు తెలుసుకుని దాన్ని ఒకసారి రెమెడియల్ టీచింగ్ చేస్తారు. ఇలా మనం ఒక 2-3 ఎగ్జామ్స్ టైమ్స్లో టీచర్స్ని పిలిచి ఇస్తారు మీరు ఈ కాన్సెప్ట్స్లో చెప్పలేదు అందుకు పిల్లలు ఒకరు కూడా ఆన్సర్ చేయలేకపోయారని 2-3 times అడిగామనుకోండి, నెక్స్ట్ టైం నుంచి టీచర్స్కి అర్థమవుతుంది మనము మేనేజ్మెంట్ వాళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతిదీని అబ్జర్వ్ చేస్తున్నారు. సో మనం ప్రతి కాన్సెప్ట్ క్లాస్ రూమ్లో చెప్పాల్సిందే, ఏ కాన్సెప్ట్ మిస్ చేసినా సరే మేనేజ్మెంట్ తెలిసిపోతుందని చెప్పి టీచర్స్ ఆటోమేటిక్గానే వాళ్ళ యొక్క టీచింగ్ స్టైల్స్ని మార్చుకుంటారు. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇదంతా మాకెందుకు, మా టీచర్స్ చాలా ఎఫెక్టివ్ టీచర్స్, మా టీచర్స్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయగలరు, మీరెందుకు మా క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇవ్వాలి అనుకునే వాళ్ళకి నా సమాధానం ఏంటంటే నేను ఒక టీచర్నే, మీరు కూడా ఒక టీచరే. ఒకసారి ఆలోచించండి, మీరే కనుక క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే ఎలా తయారు చేస్తారు? క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు మీ స్టూడెంట్స్ అందరూ మీ కళ్ళల్లో ముందుగా కనిపిస్తుంటారు. ఒక క్వశ్చన్ మీరు ఇద్దాం అనుకునేటప్పుడు మీ పిల్లలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరా లేరా, ఎంతమంది చేయగలరనేది మీకు తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఈ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేయలేరు అనేటప్పుడు మీరు ఆ క్వశ్చన్ పేపర్లు ఇవ్వడం మానేయొచ్చు. ఎక్కువసార్లు ఇదే జరుగుతుంది. అందువల్ల క్వశ్చన్ పేపర్ అనేది డైల్యూట్ అయిపోతుంది. మీరు సొంతంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుంటే మీ ఇన్స్టిట్యూట్లో పిల్లలందరికీ మంచి మార్కులే వచ్చేస్తుంటాయి. కానీ అల్టిమేట్గా వాళ్ళు వెళ్ళాల్సింది అవుటర్ వరల్డ్లోకి. ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ చేసేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు వాళ్ళకి న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట? ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఏజెన్సీ నుంచి మాత్రమే రావాలి. అలా వస్తేనే కనుక క్వశ్చన్ పేపర్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. పిల్లలకి మన ఇన్స్టిట్యూట్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు అవుటర్ కాంపిటీషన్లో వాళ్ళు నిలబడతారు. అలాగే టీచింగ్ కూడా ఆటోమేటిక్గానే మీరు ఎటువంటి ఎఫర్ట్స్ లేకుండా టీచర్స్కి ఇలా టీచింగ్ చేయాలి, అలా టీచింగ్ చేయాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలని చెప్పకుండానే ఆటోమేటిక్గా టీచింగ్ స్టైల్ కూడా మారిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ పేపర్ని మీరు ఎంకరేజ్ చేయండి. ద నెక్స్ట్ సర్వీస్ ఈజ్ ఎంతటి వరకైనా సరే చిన్న అచీవ్మెంట్స్ వాళ్ళు చేసినప్పుడు కూడా మనం చిన్న గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ అనేది వాళ్ళకి ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది.
మరలా ఇటువంటి అచీవ్మెంట్స్ ఎన్నెన్నో సాధించాలనే కోరికన వాళ్ళకి రేకెత్తిస్తుంది. కాబట్టి మేమేం చేస్తామంటే ప్రతి క్యుములేటివ్ ఎగ్జామ్ కూడా టాపర్స్ని తీసుకుని వాళ్ళకి ఎంకరేజ్మెంట్స్గా మెడల్స్ని పంపిస్తాం. వీటిని మీరు సరైన సందర్భం చూసి వాళ్ళకి గౌరవించండి. అలా గౌరవించినట్లయితే ఆ గౌరవానికి వాళ్ళు బానిసలు అయిపోతారు. మరలా నాకే నెక్స్ట్ టైం కూడా మెడల్ రావాలి అనే ఉద్దేశంతో కష్టపడి చదువుతారు. అలాగే ఎవరికైతే మెడల్స్ రాలేదో ఆ పిల్లలు కూడా నెక్స్ట్ టైం నాకు మెడల్ రావాలి, నేను కూడా స్టేజ్ మీద నుంచి మెడల్ తీసుకోవాలనేటువంటి కోరికతో బాగా కష్టపడి చదువుతారు. సో ఇందుకోసం చెప్పి మేము వాళ్ళకి మెడల్స్ పంపిస్తుంటాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో పిల్లలందరూ కూడా ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని ఎడ్హంట్ ద్వారా తీసుకున్నారు, పలానా స్కూల్ ద్వారా తీసుకున్నారని చెప్పి మీ నేమ్తోని మా నేమ్తోని కలిసి ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని వాళ్ళకి ఇస్తాం. అలాగే మా మైక్రో షెడ్యూల్ని ఫాలో అవ్వడం, మేము చెప్పిన విధంగా టీచింగ్ కంప్లీట్ చేయడం, మేము చెప్పిన విధంగానే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు, అలాగని చెప్పి అసాధ్యమైంది కాదు. మరి ఎవరైతే మా మైక్రో షెడ్యూల్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారో, మేము చెప్పిన విధంగా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో ఆ టీచర్స్ అందరికీ, ఆ ప్రిన్సిపల్ అందరికీ బెస్ట్ టీచర్ అవార్డ్స్ని, బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్స్ని మీకు పంపిస్తాం. ముందుగానే చెప్పాను మీకు ఆల్రెడీ మన దగ్గర యాప్ ఉంది. ఆ యాప్ని స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకుని మా యొక్క వీడియో లెక్చర్స్ని చూడొచ్చు. అలాగే ఆ యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు అని మీకు చెప్పాను. ఇంకా మీరు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు పేరెంట్స్తో పిల్లడి యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, వాళ్ళ ఐఐటీలు ఎలా ఉన్నారు అనేది చెప్పడం కోసం మీకు ఎప్పుడు పిల్లడి యొక్క ప్రోగ్రెస్ అనేది మీకు తెలుసుకునే విధంగా మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ని కూడా పంపిస్తాం. వీటన్నిటితో పాటుగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఫాలో అప్. సో మేము బుక్స్ పంపించాం, మైక్రో షెడ్యూల్స్ ఇచ్చాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా ప్రోగ్రామ్ అనేది మీ దగ్గర సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా అనేటువంటి మానిటర్ చేయడం, అక్కడ ఏమైనా మిస్టేక్స్ జరుగుతుంటే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకురావడం అనేది మా బాధ్యత. ఇది చేసినప్పుడే ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మా ఎడ్యుహంట్ ఆఫీస్లో ఉన్నటువంటి అకాడమిక్ కోఆర్డినేటర్స్ మీకు రెగ్యులర్గా కాల్స్ చేస్తుంటారు. వాళ్ళు ప్రతి టీచర్తోని, ప్రతి ప్రిన్సిపల్తోని, ఐఐటి ఇన్ఛార్జెస్తోని మాట్లాడుతుంటారు. ఎక్కడైనా ప్రోగ్రాంలో కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నట్లయితే ఐఐటి ఇన్ఛార్జ్ లేదా ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అప్పటికే రెక్టిఫై కాని పక్షంలో డైరెక్టర్ గారి దగ్గరికి లేదా చైర్మన్ గారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా చేసి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఆ వెంటనే దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన యొక్క ఫీచర్స్. ఇన్ని ఫీచర్స్ మీకు ఇస్తూ మీ ఇన్స్టిట్యూట్ని మా ఇన్స్టిట్యూట్ అనుకొని మన R&D టీం ద్వారా దీన్ని ఒక సెంట్రల్ ఆఫీస్ లాగా మేము ఎస్టాబ్లిష్ చేసి ఐఐటి ఫౌండేషన్ అటువంటి ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా మన ఇన్స్టిట్యూట్లో ఇంప్లిమెంట్ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీరు హాయిగా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయండి. ఆ భారాన్ని అంతా కూడా మా మీద ఉంచి మీరు రిలాక్స్గా ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఇంకా ప్రైసెస్ విషయానికి వస్తే ఈ ప్రైసెస్ అనేది చాలా 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 మీకు అందుబాటులో ఉంటాయి. మీరు మా దగ్గర ఏ ఫీచర్స్ తీసుకుంటున్నారు, అలాగే ఎంతమంది స్ట్రెంత్ని మీరు మాకు ఇస్తున్నారు అనేటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటాయి. వీటిని మీతో మేము పర్సనల్గా మా యొక్క మార్కెటింగ్ మేనేజర్స్ మీతో మాట్లాడతారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మా బ్రోచర్స్, మా యొక్క శాంపిల్ బుక్స్ మీకు పంపిస్తారు. ఆలస్యం చేయకుండా